అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారా? బాగున్నాం దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల. ఈరోజు ముందుగా సర్వశక్తిమంతుడైన దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. అందరికి కూడా వందనాలు. మరొకసారి మేము రావటం తొందరగానే వచ్చాము, కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి షాపింగ్ మాల్ ఒకటి ఓపెనింగ్ ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడే ఒక 20 నిమిషాల పైన ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. దానివల్ల అరగంట దాకా లేట్ అయింది దాదాపుగా, క్షమించాలి. ముందుగా శపింపబడిన అపవాది బారి నుండి, సాతాను బారి నుండి, శైతాన్ బారి నుండి మనందరినీ రక్షించమని సర్వశక్తిమంతుడైన దైవాన్ని మరొకసారి శరణవేడుతూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక సృష్టికర్త, సర్వలోక పోషకుడు, సర్వలోక పరిపాలకుడు, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, మరి ఆమీన్. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది. తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకసారి మరియమ్మ గారి పుట్టుక మరియు యేసుక్రీస్తు వారి పుట్టుక గ్రంథంలో ఉన్నటువంటి ఈ చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ కానీ పరిశుద్ధ బైబిల్లో ఉన్న వచనాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే. మరియమ్మ గారి తల్లిదండ్రులకి ఇంకా మరియమ్మ గారు పుట్టలే. మరియమ్మ గారి తల్లి వేడుకుంటుంది దైవాన్ని, నాకు ఒక మగపిల్లగాడు కావాలి అని. చాలా కాలమైంది, ఈమెని అందరూ ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటుంటే ఆమెకి బాధ అనిపించి, దేవా నీ మహిమతో నీ శక్తితో నాకు ఒక మగబిడ్డని ప్రసాదించు. ఆ మగబిడ్డని ఏం చేస్తానంటే ప్రార్థనా మందిరానికి సేవకై ఇచ్చేస్తాను అని చెప్పి మొక్కుకుంది. ఎవరు? మరియమ్మ గారు పుట్టలేదు. మరియమ్మ గారి తల్లి వేడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది దేవుడికి. చేస్తుంటే అప్పుడు సరే దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆమె హనా అనుకుంటా ఆమె పేరు. మరియమ్మ గారి తల్లి పేరు ఏం పేరండి? హనా అని ఉంది, మొన్న నేను చదివాను. ఇమ్రాన్ గారి వారసత్వం పొందింది. ఇమ్రాన్ గారి తండ్రి పేరు ఇమ్రాన్ అని ఒక చోటు ఉంది, ఇమ్రాను వారసత్వం అని చెప్పి ఒక చోటు ఉంది. వీళ్ళిద్దరి సంతానం ఈమె. సరే మరియమ్మ గారి తల్లి గర్భం దాల్చింది, చాలా సంతోషపడ్డది. నాకు కొడుకు పుడతాడు అనుకుంటుంది. కానీ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పేరు మరియం అని పేరు పెట్టమని దేవుడి ఆజ్ఞ. మరియం అని పేరు పెట్టింది. మరియం అంటే అర్థం ఏంటండి? ఎంతమందికి తెలుసు మరియం అంటే అర్థం? దాసురాలు, దేవుని దాసురాలు. అర్థమైందా? మరియం అంటే అర్థం ఏంటి? దేవుని దాసురాలు. బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ దేవుడిని అడుగుతుంది, దేవా నేను కొడుకుని అడిగా కదా, నాకు బిడ్డ పుట్టింది ఏంటి అంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడు దైవదూత ద్వారా, నీకు ఎవరిని ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు ఏదైతే కోరిక మొక్కుబడి చేసుకున్నావో ప్రార్థనా మందిరానికి ఇస్తానని, ఏమి నా ప్రార్థనా మందిరానికి. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మగపిల్లగాళ్ళని అయితే సేవకి ఇచ్చేవాళ్ళు, అప్పటిదాకా ఆడపిల్లల్ని సేవకి ఇచ్చేవాళ్ళు కాదు, ప్రార్థనా మందిరానికి సేవకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్ల అంటే కొంచెం కట్టుదిట్లు, అన్ని కట్టుబాట్లు కానీ కొంచెం వ్యవహారాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా సరే ఇయ్యమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించింది. అప్పుడు మందిరానికి తీసుకెళ్ళింది. మందిరానికి ఇవ్వడానికి తీసుకెళ్తే మరియమ్మ గారి బాబాయి జకరియా గారు, ఆ కమిటీ సభ్యులు ఉంటారు. కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆడపిల్లని మందిరానికి సేవకి ఇస్తుంది, చిన్నపిల్ల, ఆమె సంరక్షణ బాధ్యత అంతా తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అని అందరూ ఆలోచించి జకరియా గారు అంటాడు, ఆమె సంరక్షణ బాధ్యత, పెంపుడే వారం, ఆహారం, అన్ని బాధ్యతలు నేను తీసుకుంటాను అంటే వేరే వాళ్ళు కూడా అంటారు, మరి ఆమె ఇట్లా ఎందుకో వాళ్ళకు కూడా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పోటీ పడతారు. మేము తీసుకుంటాం సంరక్షణ బాధ్యత, మేము తీసుకుంటాం అంటే ఇదంతా వద్దులే అని చెప్పి లాటరీ వేస్తారు. ఇదంతా ఎక్కడుందంటే ఖురాన్ హదీస్ చివరి దైవ గ్రంథంలో ఉంది.
3వ అధ్యాయం నుండి నేను చెప్తున్నాను మీకు. అప్పుడు లాటరీ వేస్తారు. లాటరీ వేస్తే జకరియా గారి పేరే వచ్చింది. లేదు మళ్ళీ ఏదో తేడా వచ్చిందని 3 సార్లు వేస్తారు లాటరీ. 3 సార్లు కూడా జకరియా గారి పేరే వచ్చింది. అర్థమవుతుందా? అప్పుడు ఆ సంరక్షణ బాధ్యత జకరియా గారు తీసుకుంటాడు. ఆమె కోసం ఒక ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేస్తాడు. ఈయనే ఆహారం అందించడం కానీ అన్ని సేవలు ఆమెకి చేస్తూ ఉండాలన్నమాట. అది కమిటీ నిర్ణయం. అర్థమవుతుందా? అప్పుడు ఒకరోజు ఈయన ఎందుకు వేరే పనిలో పడి ఆహారం అందించటం లేట్ అయిపోతుంది. ఎవరికి? మరియమ్మ గారికి, చిన్నపిల్ల మరియమ్మ గారు. అప్పుడు అరే నేను మరియమ్మకి ఆహారం అందియలేదు కదా అని చెప్పి గబగబా వచ్చి ఆహారం తీసుకొద్దామని చూసేసరికి ఆమె ముందు ఆహార పళ్ళెం ఉంది. అర్థమవుతుందా? ఆహార పళ్ళెం ఉండేసరికి నేను ఆశ్చర్యపోతాడు. నేను తప్ప ఎవరు ఈ గదిలోకి రాకూడదే, ఎవరు ఆహారం అందించకూడదే, మరియం ఎవరిచ్చారు ఈ ఆహారం నీకు అని అడిగారు. అడిగేటప్పుడు మరియమ్మ గారు అంటుంది, సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర నుంచి నాకు ఈ ఆహారం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న విషయం అండి. అప్పటిదాకా ఆయన మామూలుగా విశ్వాసం ఉంది మంచిగానే, కానీ ఆ యొక్క ఆహార పళ్ళెం చూసి ఆ సన్నివేశం చూసిన తర్వాత ఈయన ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు, ఆశ్చర్యపోయి అప్పుడు అంటున్నాడు. మళ్ళీ ఎందుకు అంత ఆశ్చర్యపోయాడో తెలుసా? ఆ పళ్ళెంలో ఆ కాలంలో దొరకని, ఆ ఏరియాలో దొరకని పళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఆమె అబద్ధం చెబుతుందేమో, ఈ మధ్యలో ఎవరో తీసుకొచ్చి ఆడబెడితే దేవుడి కాడ నుంచి వచ్చిందేమో అంటానికి కూడా ఛాన్స్ లేకుండా ఆ కాలంలో ఆ ఏరియాలో దొరకని పళ్ళు ఆ పళ్ళెంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన పూర్తి విశ్వాసంతో ఎప్పటిదాకా ఆయనకి పిల్లగాలు లేరు, ఆయన ముసలివాడైపోయాడు. భార్య కూడా ముసలిది అయిపోయింది, నెలసరిలు ఆగిపోయినాయి. అర్థమవుతుందా? అప్పుడు దాకా ఈయనకి సంతానం లేదు. అప్పుడు ఈ మహిమ చూసిన తర్వాత దేవుడికి సమస్తము సాధ్యమే. దేవా, నీ కరుణతో, నీ ప్రేమతో, నీ దయతో నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించు. నా తర్వాత నీ సేవ చేసేటటువంటి వారసత్వం అంతరించిపోతుందేమోనని నాకు బాధగా ఉంది. జకరియా గారు ప్రార్థన చేస్తున్నారు. బాధగా ఉంది, నీ దయతో, నీ ప్రేమతో నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని చెప్పి దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏమన్నాడు? దైవదూత ద్వారా, ఓకే జకరియా, నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానని చెప్పి దేవుడు చెప్పమన్నాడు. దైవదూత సమాధానం చెప్పింది. దేవుని స్తోత్రం. ఈయనకు ఆశ్చర్యం వేసింది. అర్రే అవునా, ఓకే నమ్మకం అయితే కుదిరింది, మరి నాకు గుర్తేంటి, నాకు చూసేనేంటి అని అడిగాడు. అడిగేసరికి అప్పుడు ఆయన దైవం చెప్తున్నాడు దైవదూత ద్వారా, నువ్వు ప్రజలతో మాట్లాడలేవు, మగవాడిగా ఉంటావు, అప్పుడు నీ భార్య గర్భవతి అయిందని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? వరుసగా 3 రోజులని ఖురాన్లో ఉంటుంది, బైబిల్లోనైతే నువ్వు ప్రజలతో మాట్లాడలేవు, మగవాడిగా ఉంటావని ఉంది. అర్థమవుతుందా? అప్పుడు ఈయన మాట్లాడలేడు, నిజంగానే భార్య గర్భవతి అయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భార్యకి నెలసర్లు ఆగిపోయినాయి, ముసలి అయిపోయింది, ముసలామె అయిపోయింది. ఈయన కూడా బాగా వృద్ధుడైపోయాడు. అయినా సరే గర్భవతి అయింది. ఎలా అయింది? దేవుడి అనుగ్రహంతో, దేవుడి వరంతో అయింది. ఆ తర్వాత ఆమెకి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు? యోహాను. ఆయన మీద దేవుని శాంతి కురియగాక. ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత నా మీద దేవుని శాంతి ఉంటుంది, నన్ను దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఆయన గొప్ప సహనశీలుడు, తల్లిదండ్రుల పట్ల మృదు స్వభావి, తల్లిదండ్రులకి సేవ చేసేవాడై ఉంటాడు, దేవుడి సేవ చేసేవాడై ఉంటాడు అని చెప్పి ఆయనకి వరం ఇవ్వటం జరిగింది. అలాగే పెరిగి పెద్దయి దేవుడి సేవలో ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆ తర్వాత యోహాన్ గారు ఎలా పుట్టారో నేను చెప్పాను. అర్థమవుతుందా? అద్భుతమైన దేవుడి యొక్క అద్భుత మహిమ ద్వారానే పుట్టాడు. ఆయనకి ఖురాన్లో పేరు వచ్చేసి యెహ్యా అని ఉంటుంది. యోహాన్ అన్న యెహ్యా అన్న ఒకటే. మరియమ్మ గారు ఇక ఒక చోట కొంచెం పెద్దదైంది కదా, కొంచెం పెద్దదైంది బాగానే, బయట ప్రపంచం ఒక చోట తెరగట్టుకొని ఒంటరిగా కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరికమ్మా? ఎవరికి? యేసువారికా, దేవుడికా? దేవుడు అంటే ఎవరు మరి?
యెహోవా దేవుడు సర్వశక్తిగల దేవుడు, పుట్టించేవాడే పుట్టేవాడు కాదు, మరణాన్ని ఇచ్చేవాడే మరణించేవాడు కాదు, కనిపించిన వాడు. ఆదాం గారి నుంచి ఎవరైతే దేవుణ్ణి ఆరాధించుకుంటూ వస్తున్నారో ఆ దేవుణ్ణి, ఆదాం గారు ఆరాధించిన దేవుణ్ణి, నోవా గారు ఆరాధించిన దేవుణ్ణి, ఆదాం గారు పశ్చాత్తాపడిన నోవా గారు అడిగాడు, 40 రోజులు రాత్రింబవళ్ళు భయంకరమైన వర్షం నుంచి నన్ను రక్షించు దేవా అంటే రక్షించిన దేవుణ్ణి. అర్థమవుతుందా? అబ్రహాం గారిని మంటల్లో వేస్తే ఈ మంటల నుంచి రక్షించు దేవా అని ఏ దేవుడికైతే మొరపెట్టాడో అబ్రహాం గారు, అలాంటి దేవుణ్ణి మరియమ్మ గారు అడుగుతూ ఉంది. మోషే గారికి సముద్రం అడ్డం వచ్చింది, ఇటు ఫారో వస్తున్నాడు, ఫారో సైన్యం వచ్చింది, ఈ సముద్రంలో పడి మేము చచ్చిపోతామేమో, ఆగితే ఫారో సైన్యం చంపేస్తుందేమోననే భయంతో ఆయన దేవాని ప్రార్థన చేసి కర్రతోని సముద్రాన్ని కొట్టినప్పుడు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థించాడో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది మరియమ్మ గారు. అర్థమవుతుందా? మరి మనోహర్ని ప్రార్థించాలి, మళ్ళీ మరియమ్మ గారిని దేవుడని ప్రార్థించాలి. ఎందుకంటే ఆమె దాసురాలు కదా, ఆమె కూడా దేవుడిని ప్రార్థించింది కదా. అవునా కరెక్టేనా? ఎంత ప్రార్థన చేసినా దేవుని దాసురాలు, దేవుని దాసుడు మళ్ళీ దేవుళ్ళు అయిపోతారా? అధర్మానికి ధర్మానికి, అసత్యానికి సత్యానికి తేడా అదే. పగులు రాత్రులకి తేడా తెలిసింది, కానీ మనం దేవుడు కాని వాళ్ళకి దేవుడికి తేడా తెలుసుకోలేదు. వీళ్ళు గౌరవనీయులు, వీళ్ళని ప్రేమించాలి. మరియమ్మ గారిని మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. యేసుక్రీస్తు వారిని మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. వాళ్ళు చూపించిన బాటని అనుసరించాలి. నేనే మార్గం అంటే అదే. హల్లెలూయా. దేవుని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గం అంటే ఏంటి? నేను చూపించిన మార్గంలో మీరు నడవండి అని. అంతేగాని నేనే మార్గం అని అంటే నేనే దేవుడిని అని కాదు. ఇవాళ మొత్తం నాలికల మెలితిప్పుతో ఈయన్ని ఎట్లా దేవుడిగా జనాలకు పరిచయం చేయాలని చెప్పి నాలికలు మెలితిప్పేటటువంటి ప్రతి పాస్టర్ని దేవుడు శపిస్తున్నాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో శాంతి ఉండదు. మైకు పట్టుకుంటే మాత్రం అలవాటైన గొంతు కదా, అరుస్తూ ఉంటుంది. ప్రతి అరుపు ఈ సువార్త కాదు. అర్థమవుతుందా? ప్రతి అరుపు సువార్త కాదు. సువార్త అంటే మధురంగా, ఆధారంగా, మధురంగా, వినసొంపుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏకాంతంగా తెరకట్టుకొని ప్రార్థిస్తూ ఉంది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి మానవ ఆకారంలో ఒక దైవదూతని దేవుడు పంపించాడు. దైవదూత ఆమె కాడికి వచ్చింది. వచ్చి మరియమ్మ గారు దైవదూతను చూడగానే భయపడిపోయింది. ప్రార్థిస్తూ ఉంది దేవుణ్ణి. ఇందాక నేను చెప్పాను కదా, జకరియా గారు ఎవరిని ప్రార్థించాడు? యెహోవా దేవుడికి. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే సదాకాలం రాజు, యెహోవాయే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే అని చెప్పి ఆయన బతిలాడుతున్నాడా? ఆజ్ఞంగా చెప్తున్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన తిండి తింటున్నాం, మనం ఆయన నీళ్లు తాగుతున్నాం, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన కళ్ళు, ఆయన ఇచ్చిన మెదడు, ఆయన గురించి ఆలోచించకపోతే ఇవన్నీ చెత్త, వృధా అంటున్నాడు. అర్థమవుతుందా? అలాంటిది ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కసారి దైవదూత వచ్చేసరికి ఈమె భయపడిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తుంది. దేవా, ఎవరో వచ్చారు, నాకు భయం అవుతుంది, ఈ వ్యక్తి నుంచి, ఈ దైవదూత మానవాకారంలో వచ్చి ఇతని నుంచి నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తుంది భయంతోనే. ఒంటరిగా ఉంది కదా. అప్పుడు దైవదూత అంటుంది, నీ దేవుడు పంపగా వచ్చిన దూతను మాత్రమే. ఏమన్నది? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమె ఆ మాట దైవదూత అనగానే, చెప్పండి ఏంటి అని అంటే, నీకొక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేటందుకు పంపబడ్డాను, దేవుడు నన్ను పంపించాడు అని చెప్తుంది. పరిశుద్ధ పుత్రుని శుభవార్త. ఏంటా శుభవార్త అంటే పరిశుద్ధ పుత్రుని ఇవ్వడానికి పంపబడ్డాను. ఆమె ఆశ్చర్యపోయి దైవదూతని మళ్ళీ అడుగుతుంది, నాకు పెళ్లి కాలేదు, నేను చెడు నడత గల స్త్రీని కాదు, నాకు కుమారుడు ఎలా పుడతాడు? అడిగిందా లేదా? అడిగేసరికి ఇది ఎవరి ఆజ్ఞ అన్నాడు? దేవుడి ఆజ్ఞ. దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే పరిశుద్ధ బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుడు తలుచుకుంటే రాళ్లతోనైనా పిల్లగాళ్ళను పుట్టిస్తాడట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి కాకుండా పిల్లగాడు పుట్టడం అనేది దేవుడు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు, మనకి పెద్ద విషయం, దేవుడు తలుచుకుంటే పెద్ద విషయం కాదు అని చెప్పగానే ఆమె దేవుడి ఆజ్ఞని శిరసావహిస్తుంది. దైవదూత ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మని వేసి వెళ్తుంది. మరియమ్మ గారు గర్భవతి అయ్యింది. పవిత్ర మహిళ, తండ్రి లేకుండా దేవుని వాక్కు ద్వారా ఆమె మరియమ్మ గారి గర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క పిండం పెరగటం స్టార్ట్ అయ్యింది.
మరొకసారి సరే నేను ఆయన పుట్టుక గురించి, ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలాంటి మాటలు చెప్పారు, ఆయన ఉయ్యాల్లో మాట్లాడారు, గొప్ప మార్గం ఆయన మనకి చూపించారు. అర్థమవుతుందా? గొప్ప మాటలు చెప్పారు. గొప్ప మాటలు చెప్పినా, గొప్ప మార్గం చూపించినా, ఎంత గొప్ప మహిమలు చూపించినా, మహిమలు చూపించారా లేదా? గొప్ప గొప్ప మహిమలు. గుడ్డి వ్యక్తికి కళ్ళు రప్పించారు యేసుక్రీస్తు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత. ఇవన్నీ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, నా అంతట నేనేమీ చేయలేను, నన్ను పంపిన తండ్రియే నాతో ఈ అద్భుత కార్యాలు చేపిస్తున్నాడు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఎందుకు? ఈయనని క్రీస్తుగా, ఆయనని దేవుడిగా ఎరగాలని ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడి దాసుని అని చెప్పుకున్నాడు, దేవుడి సేవకుడిని అని చెప్పుకున్నాడు. సేవకుడు కానీ దాసుడు కానీ ఎప్పుడు దేవుడితో సమానం అవుతారా అవరా అనేది మన జ్ఞానానికి పరీక్ష. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. ఎప్పుడైతే మీరు యేసువారిని ప్రేమిస్తూ, యేసువారి మార్గంలో నడుస్తూ, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నారో అదే నిజమైన క్రీస్తు మార్గము. అప్పుడు మీకు దేవుడు తోడుగా ఉంటాడు, అపవాది దూరంగా వెళ్తాడు, మీ ప్రతి కోరిక తీరుతుంది, స్వస్థత మీ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. మీకు తలనొప్ప, దేవుని ప్రార్థించండి. క్రీస్తు వారు అదే నేర్పించారు. మీకు ఇంకా ఆరోగ్యం బాగలేదా, దేవుని ప్రార్థించండి. ఇంకా ఏం కావాలి మీకు? మీ పిల్లలు పెరిగి పెద్దయి మంచి వ్యాపారాల్లో స్థిరపడాలా, దేవుణ్ణి అడగండి. మీ ఇంట్లో చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, చిన్న కోరికైనా, పెద్ద కోరికైనా దేవుణ్ణి అడగండి. అదే మనకి క్రీస్తు వారు నేర్పించారు. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి అడగకుండా మళ్ళీ మీరు మార్గం తప్పారో అప్పుడు అపవాది మీ దగ్గరకు వస్తుంది. మీ ఇంట్లో శోధన, మీ ఒంట్లో శోధన ఇంకా ఎక్కువైతుంది. మీకు ఏది కావాలి, ఏడకొచ్చి ప్రార్థన చేసినా కానీ అది టెంపరీగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ తగ్గదు. శోధన పెరుగుతుంది. మీరు పరములో శపించబడతారు, పొలంలో శపించబడతారని చెప్పి వాక్యం మనం చదువుకొని ఉన్నాము. మనం అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రార్థన చేస్తూ, మిగతా సంఘాలన్నింటికి కూడా ఐక్యత, హిందూ ముస్లిం కానీ, క్రిస్టియన్ ముస్లిం కానీ, మనం ఇతర సంఘాలతో ముస్లిం కానీ సఖ్యత కానీ, ఇతర సంఘాలు అందరితో సఖ్యత కానీ, కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండటమే మన అందరికీ దేవుని యొక్క దీవెన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరం బాగుండాలని ఇక మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరొకసారి ఈ క్రిస్మస్ లోపు వచ్చి మంచి సందేశాన్ని మనం అందరం మళ్ళీ వినే విధంగా దేవుణ్ణి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆమీన్.